హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కార్ఖానా. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ ప్రదీప్ రంగనాథన్ అండ్ మమతా బైజు నటించిన డూడ్. ఈ మూవీ అయితే నాకు ఓకే యావరేజ్గా అనిపించింది. అండ్ ఈ మూవీ ఎందుకు నాకు అలా అనిపించిందంటే, నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక ఫిల్మ్తో ఈ మూవీ నాకు సేమ్ అదే స్టోరీ లైన్గా అనిపించింది. ఆ మూవీ పేరు ఏదో కాదు, కన్యాదానం అనమాట. ఈ సత్యనారాయణ గారు 1998లో ఈ మూవీని అయితే తీసుకున్నారు. సో సెకండ్ హాఫ్ అంతా సేమ్ అదే ప్లాట్, కోర్ ఆఫ్ ద స్టోరీ పాయింట్ అనేది అదే ఉందన్నమాట. అందుకే నాకు అలా అనిపించింది. కాకపోతే సేమ్ పాయింట్ని చాలా డిఫరెంట్గా ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా ఎంగేజింగ్గా, చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా ప్రాక్టికల్గా అనిపించింది ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ మాత్రం సేమ్ అదే స్టోరీని దించారు. అండ్ ఇందులో ఏంటంటే ఆ స్టోరీకి ఈ స్టోరీకి డిఫరెన్స్ ఏంటంటే కులాలని కూడా యాడ్ చేశారనమాట. ఆ పాయింట్ని చాలా సెన్సిటివ్ కానీ చాలా బాగా డీల్ చేశారు. అండ్ ప్రజెంట్ జరుగుతున్న ఈ అఫైర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ అఫైర్స్ చంపడాలు కాకుండా ఒక బెటర్ సొల్యూషన్ అయితే ఇచ్చారు అనిపించింది. అండ్ ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ వన్ మ్యాన్ షో అనిపించింది. ఆయన యాక్టింగ్ కానీ అండ్ ఆయన ప్రజెన్స్ కానీ ఆ సీన్స్లో మన పక్కింటి కుర్రోడ్లాగా చాలా రిలేటబుల్గా, లవబుల్గా చేశారు. అలానే మమతా బాజు యాక్టింగ్ కూడా ఓకే అనిపించింది. కానీ ఎక్కువగా దానికి ఏడుపు సీన్స్ ఉన్నాయి ఈ మూవీలో. అది నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. అండ్ మిగతా టైంలో చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే సాయి అభింకర్ ఇది ఫస్ట్ ఫిల్మ్ అనమాట. తెలుగు అండ్ తమిళ్లో తను డెబ్యూటెంట్ చేస్తున్నాడు. అండ్ ఆయన మ్యూజిక్ అయితే 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్లో ఒక స్లో సాంగ్ అయితే బ్యాక్గ్రౌండ్ అంతా యూజ్ చేశాడు. నాకు ఇది ఎలా అనిపించిందంటే, తండేల్లో మాట్లాడితే ఆ సాంగ్ వస్తుంది కదండి, బంగారు తల్లి సారీ బుజ్జి తల్లి అని. సో అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా అదే సాంగ్ని అలాగా రిపీట్ చేసినట్టు అనిపించింది. కాకపోతే 2-3 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే ఆ డైరెక్టర్ ఓల్డ్ స్టోరీనైనా బాగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా కొత్తగా చూపించాడు. బట్ సెకండ్ హాఫ్ లాస్ట్లో కొంచెం నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు స్టోరీకి. ఎందుకంటే నాకు ఇది సేమ్ సెకండ్ హాఫ్ చూసినంతసేపు నా కన్యాదానం సీనే చాలా బాగా గుర్తొచ్చింది అనమాట. అందుకు నేను అంత బాగా కనెక్ట్ అవ్వలేదు. మీరు కూడా చూడండి, చూసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి.